కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే కోల్కతా వైద్యురాలి హింసాచారం కేసు సీబీఐకి బదిలీ చేస్తుంది. బంగాళ హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తుంది. కోర్టు పర్యవేక్షణలో జరగాలని కోర్టును ఆశ్రయించారు సైనిక డాక్టర్ తల్లిదండ్రులు. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, వైద్య సంఘాల ఆందోళన నేపథ్యంలో ఇక ఈ కేసు సీబీఐకి అప్పగిస్తూ ఈ బెంగాల్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. మరి కేసులు సీబీఐకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సింగలి హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆగస్టు 8 రాత్రి ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేస్తూ ఇప్పటికే నిందితులు సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సౌజన్య, గుడ్ ఈవినింగ్. ఒక మిస్టరీ మాత్రం కొనసాగుతోంది. అసలు కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యకు సంబంధించి మొదటగా ఇది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కూడా ఒక గుర్తు లేని వ్యక్తి హాస్పిటల్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఎవరైతే సూపర్వైజర్ అనే ఒక పేరుతో వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ కి వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో అధికారిని అని చెప్పడం జరిగింది. అని ఎవరు అధికారి పేరేంటనేది తెలియదు. సో ముందు రోజు రాత్రి కూడా తన తల్లిదండ్రులకు డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అమ్మాయి తిని పడుకో అంటూ కూడా వాళ్ళ అమ్మకు చెప్పడం జరిగింది. అట్లాంటిది హఠాత్తుగా రాత్రికి రాత్రి శవమై పడి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నిజానికి ఒక చాలా బిగ్ మిస్టరీ మాత్రం కనిపిస్తోంది జూనియర్ డాక్టర్ హత్య కేసులో. సో ఇట్లా నేపథ్యంలో ఈ హత్య కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించారు. సో కేసు విచారణ సిబిఐకి అప్పగిస్తూ కూడా హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా కోల్కతా హైకోర్టు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. దీంతో ఈ విచారణ మరొక 3 వారాలకు ఇది పొడిగించడం జరిగింది. అయితే ఏం జరిగింది అసలు వాస్తవానికి జూనియర్ డాక్టర్ కి సంబంధించి అసలు ఈ మర్డర్ మిస్టరీ ఏంటి అన్నది కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఏదైతే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఉందో ఆ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సో ఇది గురువారం, అంటే పోయిన వారం గురువారం రోజు ఈ హత్య జరిగినట్టుగా ప్రస్తుతానికి అయితే కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. అంటే శుక్రవారం తెల్లవారుజామున కూడా మనం అనుకోవచ్చు, గురువారం మిడ్ నైట్ అనుకుంటే కనుక. అయితే ఆ డాక్టర్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన తండ్రికి కాల్ చేసి కూడా అగంతకుడు ఎవరైతే ఉన్నారో కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది, మీ కూతురు ఆత్మహత్య చేసుకుంది అంటూ ఒక కాల్ వాళ్ళ ఫాదర్ కి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆ తండ్రి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ సెమినార్ హాల్ ఏదైతే ఉందో దాంట్లో అర్ధనగ్నంగా పడి ఉంది. సగం బట్టలతో, చాలా ఒంటి నిండా గాయాలతో, చాలా నిర్జీవంగా ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆ తండ్రి నిజానికి చాలా తలడిల్లిపోయాడని చెప్పాలి. సో దాంతో పాటు అసలు ఏం జరిగింది, ఆ మెడిసిన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నా అంటూ కూడా తన తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందంటూ చెప్పడం జరిగింది. సో ఆసుపత్రికి చేరుకున్నప్పుడు వాస్తవం ఏంటి అన్నది అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు. సో ఆ పరిస్థితి చూసిన తర్వాత, గాయాలు చూసిన తర్వాత, ఆ సగం బట్టలతో చూసినటువంటి తన కూతురుని చూసిన తర్వాత ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
సో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అసలు విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, విషయం బయటికి రాకుండా చూస్తున్నారు. సో దీంట్లో విచారణ ఖచ్చితంగా జరగాలంటూ కూడా ఒక సీరియస్ నోట్ మాత్రం నడుస్తోంది. సో హత్యకు ముందు కూడా దీంట్లో కొన్ని ఇన్వెస్టిగేషన్లు కొన్ని బయటకు వస్తున్నాయి. సో మర్డర్ కి ముందు కూడా 4 ఫ్రెండ్స్ ఏవైతే డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్స్ తో ముందు రోజు అంటే గురువారం రోజు ముందు సాయంత్రం డిన్నర్ టైంలో ఆమె వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేయడం జరిగింది. ఆ డిన్నర్ చేసినటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చనిపోయిన తర్వాత ఏదైతే హాస్పిటల్ చేరుకున్నారో డెడ్ బాడీని చూడడానికి కూడా అనుమతి ఇవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ కి అనుమతి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా నా కూతుర్ని చూడాలంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళ దగ్గర కానీ వాళ్ళ కాళ్ళపైన పడ్డా కానీ కనీసం కనికరం లేకుండా కన్న కూతుర్ని చూసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా చాలా నాన్చారు తన కూతురి బాడీని చూసేందుకు. ఆ తర్వాత 2 తర్వాతనే మళ్ళీ తనకు వాళ్ళ పేరెంట్స్ కు చూడడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఆ హత్యకు ముందు ఫోన్ చేసి ఏం మాట్లాడింది అన్నది కూడా కొన్ని ఆరోలు ఇస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ తో మాట్లాడినటువంటి టైంలో కూడా పేరెంట్స్ కి ఎక్కడ డౌట్ ఏం లేదు, ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు, అసలు ఏదైనా పాత శత్రుతో ఉందా, ఇవన్నీ కూడా ఆరాలు అయితే తీస్తున్నారు. బట్ ముందు రోజు కూడా పేరెంట్స్ కి ఫోన్ చేసి తిని పడుకోవండి అంటూ కూడా మంచి చెడు జనరల్ గా పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు. సో దాంట్లో ఆడపిల్లలు ఇంకొంత గారాభంగా ఉంటారు, కొంచెం ప్రేమగా ఉంటారు. సో ఇట్లా నేపథ్యంలో జనరల్ గానే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మిడ్ నైట్ లో ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఒక కాల్ రావడంతో నిజానికి ఒక సంచలనంగా అంటే వాళ్ళ పరిస్థితి అయోమయంలో పడ్డారు. సో హాస్పిటల్లోని ఏదైతే చెస్ట్ విభాగం ఉంటుందో దాంట్లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అట్లాగే డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు కూడా పిలిచి మాట్లాడుతున్నారు. దీంట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సంజయ్ రాయ్ అనే ఒక వాలంటీర్ ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తనని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకెవరెవరి ప్రమేయం ఉంది అన్నది కూడా ఈ 4-5 రోజుల్లో ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మెయిన్ గా తనతో ఎవరికి పరిచయాలు ఉన్నాయి, తన కుటుంబంలో ఏమైనా ఇట్లాంటి శత్రుత్వాలు అన్నటువంటి అనుమానాలు కూడా కొంత బయటకు వస్తున్నాయి. అంతేకాదు తన డిపార్ట్మెంట్ ఏదైతే చెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందో చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్, సో అందరినీ కూడా విచారించాలంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఏదేమైనా కానీ ఆ మర్డర్ మిస్టరీ మాత్రం తెలిసేందుకు కోల్కతా హైకోర్టు సిబిఐకి కేసును అప్పగించడం జరిగింది. ఈ 3 వారాల్లో ఎట్లాంటి అవుట్పుట్స్ వస్తాయి, ఎట్లాంటి విచారణ వస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. రైట్, థాంక్యూ శ్రీకాంత్.